గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే నేను ఎవరిని అట్లా ఉపయోగించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కమర్షియల్గా ఏదో ఆలోచించాను. ఏదైనా తనకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి అనే ఆలోచన భావనతోనే పోతాను నేను ఎప్పుడైనా. అంతేగాని నేను వీని ఇలా వాడుకోవాలి, అలా వాడుకోవాలని ఎప్పుడు ఆలోచన అయితే నాకు రాలే. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని అండి నేను. ఒప్పనుగా ఈయన తప్పు చేస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు రా అని చెప్పేసి అమ్మకం. మీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన సమస్య ఇది. ఇండస్ట్రీలో యాక్చువల్గా ఇలా ఉండడం కరెక్టే, ఇండస్ట్రీలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఒక్కసారి రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు, ఒక సినిమాలో యాక్ట్ చేశారు. తర్వాత ఏ యాక్టర్ అయినా ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళి రామ్ చరణ్ గారిని కలుస్తారు, రిపీటెడ్గా కలుస్తారు, ఆయన సెట్స్కి వెళ్తారు, ఆయన బతిమలాడతారు, మళ్ళీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ దక్కించుకుంటారు. మీరు ఎప్పుడు ఈ ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేయాలంటే దాంట్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అట్లా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారి దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ త్రూ రామ్ చరణ్ పరిచయం, అంతే కదా. ఈ పర్సన్ని మీరు అన్నట్టు అడిగా, రామ్ చరణ్ గారిని కలుద్దాము ఒకసారి కలిపియండి అని కూడా అడిగా. ఆ బిజీ ఉన్నాడు, ఈ బిజీ ఉన్నాడు, ఆడ ఉన్నాడు, ఈ ఉన్నాడు అన్నప్పుడు ఇక నేను కూడా దాన్ని అంటే ఇక లిటరల్లీ మనకు అర్థమైపోతుంది ఈయన అవాయిడ్ చేస్తున్నాడు మనని, మన మీద దూసుకెళ్ళిపోతాం అనే భయం ఉండొచ్చు, లేదంటే నన్ను ఓవర్టేక్ చేస్తున్నాడని భయంతో ఉండొచ్చు అని ఆలోచనతో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక నేను అంతగా దాన్ని మళ్ళీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు. అట్లా చాలా జరిగినాయి, అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ త్రూ నాకు ఒక హీరో పరిచయం, డైరెక్టర్ పరిచయం. మిమ్మల్ని కాదన్న నాకు ఓవర్టేక్ చేయబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొచ్చు, 2 నిమిషాలు పని కాదు, నేను కాదని నేను వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా ఆయనతో ఉన్న ర్యాప్ అట్లా ఉంటుంది. నా బిహేవియర్ కానీ ఏదైనా ఆయన నా పద్ధతులు 100% నచ్చుతాయి. ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా ఉంటాను ఆ విషయంలో. నిన్ను కాదని పోతే నువ్వేమన్నా ఫీల్ అవుతావు అని చెప్పి అట్లా డ్రాప్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఓవర్టేకింగ్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఇండస్ట్రీలో జరిగేది ఇదే, కానీ నాతో కాకనే అంటే రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు కదా. అవును, మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి కానీ గమనించినవి కానీ మీకు గుర్తుండిపోయే మూమెంట్స్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా అంటే లొకేషన్లో మాత్రం చాలా అందరితో బాగా మంచిగా మాట్లాడతాడు, చాలా హ్యాపీగా జోవియల్గా ఉంటాడు ఆయన. అంటే మర్చిపోలేని మెమరీ ఏదైనా ఇన్సిడెంట్? మర్చిపోలేని మెమరీ అంటే అంటే అలాంటిది ఏం లేదు, కానీ అంటే లొకేషన్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మీద ఆయన బిజీగా ఉంటాడు, మనం ఒకరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయము, ఒకరినొకరు మన పనిలో మనం బిజీ ఉంటాం. యాక్టింగ్ చేసేటప్పుడు అంటావా అప్పుడు టైం ఏముంటుంది, హలో హాయ్ హలో అన్న అంతే, అంతకంటే ఎక్కువ టైం అయితే దొరకదు, మ్యాక్సిమం దొరకదు. ఇక ఆయన ప్యాకప్ కాగానే ఇమ్మీడియట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా మీకు బాగా క్లోజ్ ఉన్న దర్శకుల పేర్లన్నీ ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు కాకుండా ఇండస్ట్రీలో దర్శకులు కానీ, హీరోలు కానీ, నిర్మాత కానీ, వీళ్ళందరూ నాకు బాగా పరిచయం అని చెప్పగలిగిన పేర్లు ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు పరిచయమే, చంద్ర సిద్ధార్థ గారు పరిచయమే, చంద్రశేఖర్ రియాలిటీ సార్ పరిచయం, ఇప్పుడు ఆయన సార్ ప్రాజెక్ట్ చేయట్లేరు. అలాగే రక్ష గారు, తేజ గారి మూవీలో కూడా అంత పరిచయం లేదు, కానీ తేజ గారి మూవీలో కూడా చేసినాను, చిన్న క్యారెక్టర్ చేసిన, నేనే రాజు నేనే మంత్రి. ఈ రోల్ అంటే వర్క్ చేసిన, కానీ అంత క్లోజ్గా మనతో నేను మూవ్ కాలేకపోయినా. తేజ గారిని మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారా? తేజ గారే ఒకసారి ఫోన్ చేశారు, ఏది మన ఎవరు ఇప్పుడు రానా వాళ్ళ బ్రదర్ మూవీ అహింస మూవీ అప్పుడు నాకు కాల్ చేసిండు. మా ఆయనది కూడా క్యారెక్టర్ కూడా బాగుంది, చెయ్యి అది అన్నాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైందో డ్రాప్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మళ్ళీ అందుకని మళ్ళీ ఇలా చేతుల దాకా వచ్చిన అవకాశాలు పోతుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అరే ఏంది, నేనేమో తప్పు చేసినా, లేకపోతే నేనేమో తప్పు మాట్లాడినా, మనం ఏమైనా యాటిట్యూడ్ నుంచి అలాంటిది అస్సలు ఉండదు నాకు. అందరితో కలుసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కాదు ప్రశాంత్ గారు, నాకు డౌట్. మీ ప్లేట్ నిండా ఆల్రెడీ భోజనం ఉంది, మీ కడుపు నిండిపోయి ఉంది. అంటే ఈరోజు కొత్తగా ఈ ఫీల్డ్లో నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్న మీకు ఎందుకు ఈ పిచ్చి సినిమా అంటే ఇంత పిచ్చి దేనికి? అంతే, అదే కదా. అంటే ఎలా మొదలైంది అసలు? స్కూల్ టైమింగ్ నుండి నాకు, అంటే స్కూల్ టైమింగ్లో ఫేర్వెల్ పార్టీస్, యాన్యువల్ డే ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా నేను యాక్ట్ చేసిన, డ్యాన్స్లు చేయడం కానీ, యాక్టింగ్ చేయడం కానీ అప్పటి నుండే ఉంది. కాకపోతే కొన్ని మధ్యలో కొంచెం ట్రాక్ వేరే రూట్లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఎట్లయినా సినిమాలు చేయాలని చెప్పి
సినిమా చేయాలని చెప్పి, అంటే చేయాలని నేను అనుకోలేదు, చేయాలని మనసులో ఉంది, కానీ ఒక డైరెక్టర్ నన్ను క్యాచ్ చేసిండు, దానివల్ల అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది అలాగే ఉండిపోయింది మైండ్. అది అలాగనే ఉంది. అరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ ప్రాజెక్టు కూడా దెబ్బ పడింది. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు డైరెక్టర్స్ అనే వాళ్ళు ఎట్లుంటారు, మీరు అన్నారు కదా ఇందాక ఇండస్ట్రీలో మ్యాక్సిమం చీటింగే ఉంటుంది కదా అని. లిటరల్లీ నాకు జరిగింది అదే. నన్ను ప్రొడ్యూస్ చేయమనిలే ఫస్ట్, నన్ను ఏది నువ్వు రాబోయి, నాకు యాక్టింగ్ రాదన్నా అని కూడా చెప్పినా నేను, నాకు రాదు యాక్టింగ్ రాదు, నేను యాక్టింగ్ నేనేం చేయడం మీద అనే సందర్భాలు ఉన్నాయి. నువ్వు రా, నువ్వు అసలు ప్రొడ్యూసర్ రెడీ ఉన్నాడు, అది ఇది మాటలు చెప్పి అట్లా ఎంటర్ కావాల్సి వచ్చింది నేను. అట్లా ఎంటర్ అయిన తర్వాత ఏముంది, లాస్ట్ మూమెంట్లో ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయిండు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నువ్వు ఫస్ట్ షెడ్యూల్కి డబ్బులు పెట్టు, అదేది. పైగా ఎలాగో మీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా. అది ఇక తప్పదు కదా, నేను కూడా వర్క్ చేసినారు ఇన్ని రోజులు, మనం కష్టపడ్డాము, రోజు తిరుగుతున్నాం, మన పని పాటలు అన్నీ మానేసుకొని ఏమవుతుంది చూద్దాంలే అన్నట్టుగా. అదే అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నీకు ఆ డైరెక్టర్ మాట్లాడే మాటలు అంటే, అందరు నన్ను ఎవరైతే అట్లా చేసారో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు చూసి వాళ్ళు తెలుసుకోవాలి లెసన్. అంటే అట్లా మాట్లాడి నువ్వు అది ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అన్న లాస్ట్ మూమెంట్లో నీకు ప్రొడ్యూసర్ డ్రాప్ అయింది అంటాడు, వానికి హార్ట్ అటాక్ వచ్చింది అంటాడు, వాని ఇంట్లో కూడా చచ్చిపోయిందని చెప్తాడు, ఏదో ఇక మైండ్ డైవర్ట్ నాదిగా చేసేస్తారు. అప్పుడు నేను ఇక మన వర్క్ చేసి ఉంటాం కదా, అరే ఇంత నేను చేసింది కాక వేరే ఆర్టిస్టులు వస్తారు పాపం, రిహార్సల్ చేస్తారు, వాళ్ళైతే ఇంకా ఘోరం. ఇప్పుడు రిహార్సల్స్ స్టోరీ వినడానికి వచ్చేటప్పుడు నీకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వరు. ఇప్పుడు మనకంటే పేమెంట్ అవసరం లేదనుకో, ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు రోజు యాక్టింగ్ చేసినా రోజు 1000, 2000, 3000 వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా నెలలు వచ్చి వాళ్ళు రిహార్సల్ చేసి లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయినాము అది అంటే ఎట్లుంటుంది. అవును, వాళ్ళకి అదే జీవితం కదా. ఒక ఆర్టిస్ట్ కష్టాలు ఘోరంగా ఉంటాయి. మనకంటే ఇది కాకుండా నడిపిస్తాం అనుకో, అందరు రెడీ ఉన్నారన్నా అదన్నా ఇదన్నా అని చెప్పారు కాబట్టి చెప్తారు లాస్ట్ మూమెంట్ సరే మనం చేద్దాంలే అన్నట్టుగా అట్లా మూవ్ చేసిన దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫస్ట్ కొన్ని 2-3 రోజులు చేయగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోతాడు డైరెక్టర్. వాడు సినిమా సెట్లాగా వెళ్ళిపోగానే ఇక వాని బుద్ధి చూపించుకుంటాడు. పెద్ద సినిమా ఇక రాజమౌళి, మరో పూరి జగన్నాథ్ అయిపోతాడు. ఒక రకంగా ఇది ట్రాప్, అది మనకు లిటరలీ ట్రాప్. అది మనకు అర్థమైపోతుంది వీని బిహేవియర్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు. నువ్వు మనిషి ఎట్లుండాలంటే, ఇప్పుడు రాజాగారు మీరున్నారు, ఇప్పటికైనా ఎప్పటికైనా మీతోని నేను అదే ఫాలో అవుతా. అర్థమవుతుందా? రాజాగారే మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్, నీకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలో, మీరు నాకు ఎలా ఇస్తారో అది ఇంపార్టెంట్. కొంచెం అది కాగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోయి రాజాగారు పోయి రాజా ఏం రాజా అంటే బాగుంటుంది కదా, లేదు పద్ధతి కూడా కాదు కదా అది. ఒక మనిషి మనకి ఫస్ట్ సారి ఎలా పరిచయం అయినప్పుడు ఎలా అతన్ని పిలుస్తామో అది జీవితాంతం అది నిలబెట్టుకోవాలి. ఇదే సిచ్యువేషన్ నాకు లైఫ్లో ఎదురైంది. వేరే వాళ్ళకి ఇదే మాట చెప్పాను నేను, వాళ్ళకి అర్థం కాలేదు నేనేం చెప్పాను. మీరు తిరిగి నాకు ఆ మాట చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది ఇంపార్టెంట్ అండి. నాకు ఆ విషయంలో నాకు నచ్చలేదు. కొంచెం మన బిహేవియర్ చేంజ్ అయ్యగానే గెట్ అవుట్ అని చెప్పేసిన, అవసరం లేదురా భయ్, నువ్వేంది పోయినా ఎన్ని రోజులు చేసినాం, టైం వేస్ట్ అయింది. అట్లా వదులుకున్నాయి 2-3 ప్రాజెక్టులు వదులుకున్నా అట్లా. సో ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి?